హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనతో పాత డ్రెస్సులు ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని డ్రెస్సులు, అలాంటి డ్రెస్తో పిల్లలకి లంగావోణి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, మనం రెడీమేడ్ తీసుకున్నట్టే ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ విధంగా నేను ఈ డ్రెస్ని అయితే కట్ చేస్తున్నాను. అంటే టాప్ వేరు బాటమ్ వేరు సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి పైన మనకి బ్లౌజ్కి యూజ్ అవుతుంది. ఇది కింద ఏంటిది స్కర్ట్కి యూజ్ అవుతుంది. నేనైతే స్కర్ట్ లెంత్ 28 ఇంచెస్ పెట్టాను. ఆ ఖర్చు కలిపి 29 మార్క్ వేసుకున్నానండి. దీనికి ఎలాస్టిక్ అయితే వేస్తాను. ఎలాస్టిక్ వేసేటప్పుడు దీనికి పైన వేరే క్లాత్ అటాచ్ చేసుకుంటాను. నేను దీన్నే వేస్తే కొద్దిగా లావ్ అయిపోతుంది. పిల్లలు వేసుకున్నప్పుడు మనకి ఇలా లావుగా పొట్ట దగ్గర బాగా కనిపించదు, అందుకని నేను వేరే క్లాత్ని అటాచ్ చేస్తాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. నేనైతే కటింగ్లో ఫుల్గా చూపిస్తున్నాను. స్టిచ్చింగ్లోనైతే కొద్దిగా నేను కూడా మీకు లెంత్ కాకూడదనేసి తొందరగా అయ్యేలాగా వీడియో చేశాను. ఇది వచ్చేసి మనకి బ్లౌజు. మనకి హెచ్చు తగ్గులు ఉండేవన్నీ కట్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ స్లీవ్ని సపరేట్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఈ విధంగా మనం 2 స్లీవ్లని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ స్లీవ్ని మనం వేరే రకంగా పెట్టాలనుకుంటే రాదు. ఇలాగే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంది అలాగే పెట్టుకోవాలి. అంటే చిన్న స్లీవ్స్ మాత్రమే వస్తాయి దీంట్లో. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం బఫ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లెంత్ స్లీవ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద ఖర్చు కూడా దీన్ని కట్ చేసేస్తాను నేను ఇప్పుడు. ఖర్చు అంతా నేను తీసేస్తున్నాను ఇప్పుడు. మనం రెడీమేడ్ తీసుకోవాలంటే పిల్లలకి అంతగా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా దొరకవు, కాబట్టి ఇలా మన డ్రెస్సులతో మన పిల్లలకి వేసి కుట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం తీసేసాను నేను. ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడైతే ఖర్చుకు లాంగ్ పెద్ద కుట్టు పెట్టారు, దాన్ని నేను చేతితోనే విప్పేశాను. బ్లౌజ్కి అయితే ఇది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. ఒకసారి మనం ఇలా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా నీట్గా పెట్టుకొని చూసుకోవాలి. లేదంటే ఐరన్ చేసుకున్నా కూడా పర్లేదు. ఐరన్ చేసుకుంటే ఇంకా మనకు నీట్గా వస్తుంది. నేనైతే ఐరన్ చేయట్లేదు, నాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి. మీరు చూడండి, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఐరన్ చేసుకోండి, ఫినిషింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇలా మడతలు ఏమి లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ చూసుకోవాలంటే మనం మెజర్మెంట్ ఉంటే ఓకే, లేకపోతే షోల్డర్ నుంచి మనం చెస్ట్ దగ్గర వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి పిల్లలకి. ఇక్కడ కింద అయితే నేను ఒక మార్క్ వేసాను చూడండి, అక్కడ నుంచి పైనకి తీసుకుంటున్నాను. ఇక్కడ ప్లెయిన్ ఉండేదంతా కట్ చేస్తాను. 10 ఇంచులు తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి అనేసి వదిలేసాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర స్కేల్ ఉంటే ఈ విధంగా లైన్ వేసుకోండి, మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. పైన ఒకటి కింద ఒకటి నేను మార్క్ వేసుకొని మార్జిన్ వేసుకుంటూ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే నేను నెక్ లెంత్ చూసుకుంటున్నాను. 3.5 పెడుతున్నానండి నెక్ లెంత్. తర్వాత వెడల్పు వచ్చేసి చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా అంటే లావుగా ఉండే పిల్లలకైతే 3 ఇంచులు 2.5 అలా పెట్టుకోవాలి. ఈ పాప కొద్దిగా సన్నగా ఉంది, అందుకని నేను 2 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ కూడా అదే 2 ఇంచులు మార్క్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారి మీరు ట్రై చేయండి. మీ డ్రెస్సులు ఏమైనా ఉంటే మీ పిల్లలకి ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు. పిల్లలు కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. అలాగే మన డ్రెస్ వేస్ట్ అవ్వలేదనే ఆనందం మనకు ఉంటుంది. ఇక్కడ మనకి నెక్ ఏ షేప్లో కావాలి ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వి షేప్లో మార్క్ వేసుకున్నాను. అంటే ఇది మనం కట్ చేసిన తర్వాత స్టార్ లాగా వస్తుంది. ఇంతే వేసాను. చిన్న పిల్లలకైతే కొద్దిగా నేను లెంత్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నాను, తర్వాత కట్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత 2.5 ఇంచులు ఇక్కడ షోల్డర్ లెంత్ తీసుకున్నాను.
కొంచెం పిల్లలు ఏమైనా లావుగా ఉంటే 3 ఇంచులైనా కూడా తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బక్కగా ఉన్న పిల్లలకైతే 2.5 చాలు. ఇక్కడ చూసారా, షోల్డర్ దగ్గర నుంచి నేను 5 ఇంచులు డౌన్ చేసుకుంటున్నాను, అంటే స్టిచ్చింగ్తో పాటు కలిపి 4.5 వస్తే చాలు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఈ విధంగా మార్కర్తో ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా మార్కర్తో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలి చంక డౌను. ఇక్కడ చూడండి, నేను 10 ఇంచుల లూజ్ వరకు వదిలేసాను, అదైతే వీడియో మిస్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉండేది పిల్లలు పెరిగే కొద్దీ మనం దీన్ని కుట్లు విప్పుకొని లూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ని మొత్తం కట్ చేసుకోవాలి మార్క్ వేసిన విధంగా. ఇది ఓన్లీ ఫ్రంట్ మాత్రమేనండి. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, వీటిని కొంచెం చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనము ఐరన్ చేయలేదు కాబట్టి అటు ఇటు వెళ్తుంది. మనం ఐరన్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది. ఇక్కడ కింద కూడా మార్క్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారుగా, నేను కుట్టుకి మార్క్ వేసాను కదండి, కుట్టు వేయడానికి అక్కడికి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద ఇక్కడ ఒక మార్క్ డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పిల్లలకి డాట్ పెట్టడానికి సరిపోతుంది. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్ పెడతాం కదండి, ఆ డాట్కి ఇది మనకి కరెక్ట్గా వస్తాయి రెండు వైపులా. ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఈ నెక్ ఏమైనా కొద్దిగా తక్కువ అనిపిస్తే మనం పిల్లల్ని బట్టి కట్ చేసుకోవచ్చు. నేను ఇంకాస్త తీస్తున్నాను, ముందైతే చూపించడానికి ఎంత కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను నెక్. దీనికి నేను పైపింగ్ ఏమి చేయట్లేదు, లేస్ అతికిస్తానండి. ఏమైనా క్రాస్లు ఉంటే ఇప్పుడే చూసుకోవాలి. మనకి కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్. చూడండి, ఈ బ్యాక్ని కూడా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఇలాంటివి కుట్టే వాళ్ళైతే కొంచెం ఐరన్ చేసుకొని కుట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసేస్తాము, అటు ఇటు చూసుకొని సరిపెడతాము. కానీ కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతుంది కదండి, ఎక్కువ తక్కువ అయినా కూడా ఫినిషింగ్ అనేది పోయేస్తుంది. ఇంత వస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ హుక్స్ పెడతాను కదా, ఆ బ్యాక్ హుక్స్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాలి. అందుకని నేను దీన్ని ఎక్స్ట్రా జరుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పైన ఉండేది కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక కుట్టు వేసేంత వరకు గ్యాప్ ఉండాలి మనకి క్లాత్ అనేది. ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉండే ఎడ్జిలన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా ఎలా జారుతుందో క్లాత్ అని, అందుకే చెప్తున్నాను. ఒకసారి ఐరన్ చేసుకొని చేస్తే మంచిదేనండి. ఈ విధంగా మనము ఫ్రంట్ లాగానే బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి. ఇందులో తేడా ఏంటంటే, ఇక్కడ నెక్ దగ్గర మనం క్లాత్ కొద్దిగా ఎక్కువ వదులుకోవాలి. అలాగే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ చేస్తాను కాబట్టి బ్యాక్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంటే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్లో కూడా నేను స్టార్ నెక్ పెడతానండి. ఇలా వీ లాగా వేసుకుంటే అది స్టార్ లాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా డౌన్ చేసి ఇలా మార్క్ వేసుకోవాలి. అంటే మనకు నచ్చిన విధంగా మార్క్ వేసుకోవాలి. ఇదే అది అని ఏం లేదు. అంటే మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళైతే రౌండ్ నెక్ వేసుకోండి, లేకపోతే స్క్వేర్ నెక్ వేసుకోండి, ఇంకా ఈజీగా వస్తుంది. స్క్వేర్ నెక్ అయితే తొందరగా అయిపోతుంది. ఏం లేదండి, ఒకే ఒక కాడ ఇట్లా తిప్పుకుంటే ఈజీ అయిపోతుంది. నేను ఇక్కడ 6 ఇంచులు పెడుతున్నాను అన్నమాట స్టిచ్చింగ్తో కలిపి. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు బ్యాక్లో పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా మనము వదులుకున్నాం కదా, దానితో కలిపితే 2.5 అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే నేను కట్ చేశానండి. బ్యాక్లో మనకి ఫ్రంట్లో ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది, కానీ బ్యాక్లో ఏం కాదు కదా. ఇప్పుడు దీనికి కొద్దిగా లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్కి చంక డౌన్ దగ్గర లోతు తీసుకోవాలి. ఈ విధంగా మార్కర్తో మార్క్ వేసుకొని తీయండి, లేకుంటే మీకు అలవాటు ఉంటే డైరెక్ట్గా అయినా తీసేయచ్చు. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది.
సమానంగా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదే కొంచెం చెస్ట్ ఉన్న పిల్లలకైతే ఫ్రంట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసాం కదా, ఆ చేతులు ఇవి. ఇలా మార్క్ వేసుకున్నాను. 4 ఇంచులు పెడుతున్నాను చేతులు. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఎందుకైనా మంచిది ఐరన్ చేసుకోండి మీరు. ఇలాంటి పాత క్లాత్తో కుట్టేదైతే ఐరన్ చేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. కొత్త క్లాత్ అయితే డైరెక్ట్గా చేసుకోండి. ఇక్కడ పై వైపున ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే మనం చంక డౌన్ లోతు తీసుకున్నాం కదా, దీనికి కూడా లోతు తీసుకోవాలి చేతులకి కూడా. ఇక్కడ మనకి ముందు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మళ్ళీ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, మార్క్ వేసాను కదా, అక్కడ కట్ చేసుకోవాలి ఎడ్జీలన్నీ. ఈ విధంగా ఫ్రంట్ రెడీ అయిపోయింది, బ్లౌజ్ రెడీ అయిపోయింది, స్కర్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటానని చెప్పాను కదండి, 3 ఇంచులు ఉంది. దీనికి పై వైపుల నుంచి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. దీనిపైన అంటే రెడీ క్లాత్ మనం కింద పెట్టుకొని, ఈ వేస్ట్ ఏదో ఉంది లోపలికి వెళ్ళిపోవాలి కదా, దీన్ని పైన పెట్టుకొని కుట్టు వేసుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఇలా వాయిస్ ఇవ్వడంలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, నాకు వాయిస్ ఇవ్వడం అంతగా రాదు. ఈ వేస్ట్ క్లాత్ని అయితే ఇలా పై వైపు పెట్టుకొని ఇలా ఇక్కడ ముందుగా ఒక రఫ్ ఇచ్చుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకోవాలి. చూసారుగా, చివరి వరకు ఇలాగే కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ని పై వైపుకు ఇలా చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని దీనికి పై వైపులో కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి, లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే డబల్ ఫోల్డ్ అయిపోతుంది అది. నేను ఫుల్గా అయితే చూపించట్లేదు కుట్టడము డబల్ ఫోల్డ్ చేసి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా, కొద్దిగా ఇటువైపు ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంటుంది. అదేం కాదు, మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దీనికి 1.5 ఇంచు వెడల్పు ఉండేది ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని ఈ ఎలాస్టిక్ 1.5 ఇంచ్ అని చెప్పాను కదండి, ఈ పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. పాప కొంచెం సన్నగానే ఉంటుంది, అందువల్ల నేను ఎక్కువ తీసుకోలేదు. కొంచెం పాప ఏమైనా లావుగా ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి మెజర్మెంట్ చూసుకొని. ఇది ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి నేను 13 ఇంచులు తీసుకున్నాను. ఖర్చుతో కలిపి 14 ఇంచులు తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనం ఒక పిన్ని సహాయంతో ఈ విధంగా ఎలాస్టిక్ వేసుకోవాలి. మనం ఇటువైపుకి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు జారిపోతే మళ్ళీ ముందు నుంచి వేసుకోవాల్సి వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత దీన్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అయితే వేసాం కదండి, దానిపైన మళ్ళీ ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి. అంటే క్లాత్ అటు ఇటు జారుకోకుండా ఉంటుంది. ఇది ఎక్స్పెండ్ అవుతుంది కదా, ఇక్కడ మధ్యలో ఎలాస్టిక్ మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లాగు పెట్టి పట్టుకోవాలన్నమాట. క్లాత్ని అయితే ఈ విధంగా పట్టుకొని మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా ఫుల్గా వేసుకోవాలి. మనం ఇలా లూజ్ వదలకూడదండి, టైట్గా ఇలా పట్టుకొని వేయాలి. లూజ్ వదిలేసినాం అనుకోండి ఫుల్ రింకల్స్ లాగా వచ్చేస్తుంది. ఇదే విధంగా లాగి పట్టుకొని మొత్తం ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ ఎడ్జిల్ని మళ్ళీ ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి, రెండు వైపులు కలిపి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా
సెట్ చేసుకొని తర్వాత కుట్టు వేసుకోవాలి. దీనిపైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. రఫ్ ఇచ్చుకోవాలి. స్టార్టింగ్లో అయితే స్టార్టింగ్లోనే చివరిలోనే ఎప్పుడైనా సరే రఫ్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా 1/2 ఇంచు వదిలేసి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ ఇది కొంచెం క్లాత్ ఇంజుపోయేలాగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువగా వదులుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు మనం దీనిపైన. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది బాగా. చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని వేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ పోగులు బయటకు వస్తున్నాయి కదండి, అవి పోగులు అనేవి రాకుండా ఉంటాయి ఆ విధంగా అయితే. ఇప్పుడు స్కర్ట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. చూసారుగా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది ఎక్స్పెండ్ అవుతుంది మనకి. అలాగే బాగా కూర్చుంటుంది అన్నమాట స్కర్ట్ అనేది. మనం పిల్లలకి వేసినప్పుడు స్కర్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ ఇచ్చుకోవాలి, లాస్ట్లో కూడా కొద్దిగా రఫ్ ఇచ్చుకోవాలి. ఈ 2 షోల్డర్ని ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. రఫ్ చేసుకోవాలి మళ్ళీ 2 వైపులా. దీనిపైన మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. కొంచెం ఇది ఎందుకు బ్లర్గా అవుతుందంటే నేను స్టాండ్ మిషన్కే సెట్ చేశాను, అందుకే మిషన్ రన్ అవుతున్నప్పుడు అలా అవుతుంది. షోల్డర్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత 2 కుట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే ఒకటి వేసాను, మళ్ళీ ఇంకో కుట్టు వేసుకొని పైన షోల్డర్కి ఓవర్లాక్ చేసుకున్నాను. ఓవర్లాక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి నెక్కు హెమ్మింగ్ పట్టినైతే జాయింట్ చేసుకోవాలి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలాగే కుట్టు వేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేసి దానిపైన మళ్ళీ లేస్ అతికిస్తాను. చూడండి, ఒక సైడ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. దీనికి 1.5 ఇంచ్ దాకా తీసుకున్నాను. దీనికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను. ఇప్పుడు 1 ఇంచ్ దాకా ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్రాస్లో ఒక చిన్న డాట్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా సూది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా తిప్పుకుంటే మనకి ఆ నెక్ షేప్ అనేది క్లీన్గా కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, అది వెనకాలకి వెళ్ళాలి, ముందు వైపుకు రాకూడదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇలాగ చిన్న డాట్ పెట్టుకొని మళ్ళీ సూదిని అక్కడ ఆపుకొని ఈ విధంగా ఆపుకొని ఇలా తిప్పుకోవాలి క్లాత్ని. సేమ్ ఇదే విధంగా మొత్తం కుట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఎలా షేప్ తిరుగుతుండే దాన్ని బట్టి ఇలా డాట్ పెట్టుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇటువైపు కూడా ఇలాగే డాట్ పెట్టుకొని సూదిని ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుట్టు వేసుకోవాలి. క్లాత్ని అయితే తిప్పుకొని ఇక్కడ షోల్డర్ కూడా వెనకాలకి వచ్చేలాగా, అంటే షోల్డర్ జాయింట్ వెనకాలకి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ పెట్టుకొని మళ్ళీ తిప్పుకోవాలి. అంటే నేను ఇది ఎందుకు పూర్తిగా చూపిస్తున్నానంటే అర్థం కావాలి కదండి, పూర్తిగా అర్థం అవ్వాలి అనేసి ఈ విధంగా చూపిస్తున్నాను అన్నమాట మొత్తము. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇక్కడ మనకి క్లాత్ ఎక్కడి వరకు వస్తుంది చూసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నింది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే సూది పెట్టుకొని తిప్పుకున్నామో అక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా డాట్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా వస్తుంది. మనం ఎక్కడెక్కడ తిప్పుకున్నామో అక్కడ నేను డాట్ పెట్టుకున్నాను. దీనిపైన చూడండి, కినారీ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని నేను మళ్ళీ దీనికి పైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనికి డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే సింగిల్ స్టిచ్చే వేస్తాను, లేదా పైన ఒకటి కినారీ వేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా నేను సింగిల్ స్టిచ్ వేసి దీనిపైన లేస్ అనేది అతికిస్తాను అనమాట. అందుకే నేను సింగిల్ వేశాను. ఈ విధంగా లేస్ అతికించుకోవాలి. ఈ లేస్ని కూడా అంతేనండి, ఇలా తిప్పుకునేటప్పుడు కొద్దిగా ఇలా డాట్ లాగా పెట్టుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా సూదిని స్టాప్ చేసుకొని క్లాత్ని ఇలా తిప్పుకుంటే మనకు లేస్ అనేది నీట్గా వస్తుంది కరెక్ట్గా. చివరిలో మళ్ళీ ఇక్కడ ఎలా చేయాలంటే కొద్దిగా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మనము ఉక్స్ పట్టి రింగు పట్టి ముందుగానే వేసిన దానికైతే ఇప్పుడు మనం ఇంకా వేయలేదు కాబట్టి అలాగే స్ట్రైట్గా కుట్టేసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయింది చూడండి, నీట్గా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది షేప్ కూడా, నెక్ షేప్ కూడా. దీనిపైన నేను ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి లేస్ అనేది నీట్గా కనిపిస్తుందండి. కొందరైతే ఒకే స్టిచ్ వేసేసి అలాగే వదిలేస్తారు. అది లేసుకున్నట్టు ఉంటుందండి, అంతగా బాగుండదు. దానివల్ల మీరు కొంచెం ఇలా చూసుకొని కొద్దిగా వెడల్పు ఉండే లేస్కైతే ఇలా, ఇది కొంచెం పెద్ద సైజ్ లేస్ కాబట్టి నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను. చాలా చిన్నగా ఉండే లేస్కి మాత్రమే సింగిల్ స్టిచ్ వేయాలి, లేకపోతే అంతగా బాగుండదు. ఈ విధంగా పూర్తిగా మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూసారుగా లేస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఈ విధంగా మనకు లేస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి డాట్ పెట్టుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఈ డాట్కి మనము ఒక 3 ఇంచులంతా డాట్, 3-3.5 ఇంచులు కానివ్వండి డాట్ పెట్టుకోవాలి ముందు వైపు. వెనకాల వైపు కూడా పెట్టుకోవాలి. ముందు కంటే వెనకాల ఒక 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ కచ్చా అనేది నేను చూపించలేదు, మిస్ అయింది ఆ వీడియో. ఈ విధంగా 1.5 ఇంచు క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. అక్కడక్కడ మధ్యలో ఇలా డాట్లు పెట్టుకొని పైన ఒక కినారీ స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకోవాలండి, లేకుంటే పైకి లోపల ఉండే లైనింగ్ పైకి కనిపిస్తుంది. కినారీ స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా పాయింటెడ్ అయితే ఎక్కడ యూజ్ చేయకూడదు. మనకి లేదంటే దీనికి ఎమ్మింగ్ కావాలన్నా కూడా ఎమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న పాప డ్రెస్సే కదండి, బ్లౌజే కదండి, అందువల్ల ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఫ్రంట్ అనేది మనకు రెడీ అయిపోయింది. బ్యాక్లో కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకొని చూడండి, ఈ విధంగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒక కినారీ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్లో అది మిస్ అయిపోయింది కదా, దీంట్లో చూపించాను డాట్స్ ఎలా పెట్టుకోవాలని. బ్యాక్ సైడ్ 2 పీసులు వస్తాయి కదండి, 2 పీసులకి కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఈ బ్యాక్లో కూడా మనం కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిషన్ కుట్టు వేసుకోవాలి. మిషన్ కుట్టుకు మాత్రం ఈ డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి. ఇలాగా బ్యాక్లో అయితే డాట్ పెట్టడం చూపించలేదు, ఫ్రంట్ మాత్రమే చూపించాను. ఫ్రంట్ ఎలా పెట్టుకున్నామో బ్యాక్లో కూడా అలాగే పెట్టుకోవాలండి. చూడండి, బ్యాక్లో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రెండు ఒకసారి ఇలా సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా ఉన్నాయండి. దీనికి నేను ఉక్స్ పట్టి రింగు పట్టి కోసము ఈ విధంగా క్లాత్ని అయితే తీసుకున్నాను. పై వైపులా కొద్దిగా వదిలేయాలి, అది తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి వస్తుంది. కింది వైపులో కూడా కొద్దిగా వదిలేసి అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా పైన ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఎక్స్ట్రా ఉంది కదండి, దీని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఉక్స్ పట్టి అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి.
ఇది కొంచెం ఎక్కువ తక్కువైతే జాకెట్ ఫినిషింగ్ అనేది పాడవుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇలా నీడిల్ దింపి మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. తర్వాత పైన కూడా ఇక్కడ మనం ఎక్స్ట్రా వదిలాం కదా, దీన్ని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. దీనిపైన కూడా కినారీ స్టిచ్లో వేసుకోవాలండి, పాయింటెడ్ అయితే ఎక్కడ వేయకూడదు. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సూది దింపుకొని తీసేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న దారం అంతా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. కొద్దిగా మిస్టేక్ అయినా కూడా బ్లౌజ్ పాడవుతుందండి, అందుకని చూసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి రింగ్ పట్టి దగ్గర. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం రింగ్ పట్టి కుట్టుకోవాలి. ఉక్స్ పట్టికి పైన పెట్టుకుని కుట్టుకున్నాం కదా, రింగ్ పట్టికి అయితే కింద వైపులో పెట్టుకొని క్లాత్ని ఇలా ఎక్స్ట్రా వదులుకోవాలి. దానిలాగానే తేడా ఏంటంటే ఉక్స్ పట్టికి పైనుంచి పెట్టాము, రింగ్ పట్టికి కింద నుంచి పెట్టాము అంతే. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని అయితే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా రఫ్ చేసుకొని ముందు ఇక్కడికి వచ్చేసి సూది దింపుకొని మళ్ళీ ఇక్కడ క్లాత్ని కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీనిపైన ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉండే ఈ క్లాత్ని నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఇటువైపు కుట్టు వేసుకోలేదు కాబట్టి దీన్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు చూసుకోవాలండి, లేకుంటే ఉక్స్ పెట్టి రింగ్ పెట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని పక్కలో ఇంకో కుట్టు వేసుకోవాలి. మీకు ఏమైనా ఇలా ఎక్స్ట్రా కనిపించినట్లయితే కొద్దిగా ఇలా లోపలికి అనేసి దానిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి పక్కలోనే. మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చుకొని చూడండి, ఈ విధంగా తిప్పుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకొని తీసేయడమే. ఇంకా చూసారుగా, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, రెండు కరెక్ట్గానే వచ్చినాయి. ఇక్కడ మనకి ఇలా కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ షేప్ అనేది బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి ఇప్పుడు మనము స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. మనం లోతు తీసుకున్నాం కదండి ఇందాక, ఆ లోతు తీసుకున్న క్లాత్ని ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ లోతు తీసుకునింది అనేది వెనకాలకి రావాలి, అలా మనం చూసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ముందుగా అయితే ఇక్కడ డాట్ పెట్టినాం కదా, మనము డాట్కి షోల్డర్కి కరెక్ట్గా పెట్టుకొని చూసుకొని ఈ విధంగా ఈ క్లాత్ కొద్దిగా పోగులు అనేది వస్తుంది, దాన్ని ఇలా చూసుకొని ఎక్స్ట్రా ఎంత ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏది లాగినా కూడా మనకు బ్లౌజ్ షేప్ అనేది పాడవుతుందండి. ఆ బాడీది కొంచెం లాగినా పర్లేదు, కానీ స్లీవ్స్ది మాత్రము చేతులది అసలు లాగకూడదు. ఇక్కడ షోల్డర్ రెండు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఒకసారి చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనము చూసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇలా తిప్పి చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదనేసి. ఇలా లాగాలి, ఒకసారి లాగితే స్టిచ్చింగ్ ఏమైనా లూజ్గా పడి ఉంటే అది మళ్ళీ మనం వేసినప్పుడు సరిపోతుందండి. ఇదే విధంగా రెండు చేతులు కుట్టుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకొని తర్వాత ఇక్కడ చేతులు పొడవు కరెక్ట్గా ఉన్నాయో లేదో రెండు స్లీవ్స్ అటాచ్ చేశాక కూడా చూసుకోవాలి ఒకసారి. అలాగే నేను దీనికి ఓవర్లక్ కూడా చేశానండి, పోగులు వస్తుంది కదా, అందువల్ల నేను ఓవర్లక్ చేశాను. ఏ బ్లౌజ్ కుట్టినా కూడా నేను ఓవర్లక్ అయితే చేస్తాను. తర్వాత ఇక్కడ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి సరి చేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి, డమ్మీ స్టిచ్. అంటే ఫిట్టింగ్ కాకుండా మనము రెండు సమానంగా చేసుకొని ఒక కుట్టు వేసుకొని తర్వాత ఫిట్టింగ్ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. కావాలంటే మనకు ఎడ్జ్లో లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి కుట్టు. నేనైతే 1 ఇంచు గ్యాప్ వదిలి వేస్తున్నాను, పాప సన్నగా ఉంది కాబట్టి నేను అలా వేస్తున్నాను అంతే. ఇటువైపు కూడా హెచ్చు తగ్గులు చూసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కూడా సరిగ్గా ఇలా పట్టుకొని చూసి కుట్టు అనేది వేసుకోవాలి.
ఇందాక వేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా మనం ఒక కుట్టు వేసుకోవాలి. రెండు అనేది కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం స్లీవ్స్ అటాచ్ చేసాం కదండి, ఈ కుట్టు అయితే పై వైపుకే ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను మెజర్మెంట్ ఎంత కావాలనుకున్నానో అంత పెడుతున్నాను. అంటే పాపకు సరిపోయేంత మెజర్మెంట్ పెడుతున్నాను ఇక్కడ. ఆ విధంగా కుట్టు వేసుకుంటున్నాను. పాప సైజుకి ఇక్కడ నేను కుట్టు వేసుకుంటున్నాను. అలాగే ఈ చివర్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇలా తిప్పేసి మధ్యలో మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలి. మామూలుగా 3 కుట్లు వేసుకుంటామండి ప్రతి ఒక్కదానికి బ్లౌజ్కి. మనం కావాలన్నా 1, 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒకసారి మెజర్మెంట్ ఇక్కడ పెట్టేసి చూసుకోవాలి. చూడండి ఈ విధంగా మళ్ళీ రఫ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ చంక దగ్గర 2 మెజర్మెంట్ ఒకేలాగా ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ లాస్ట్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని మధ్యలో వేసుకోవడానికి మళ్ళీ రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ అండి. అంటే ఒకసారి 2 సార్లు కుట్టుకుంటే మనకి అర్థమైపోతుంది. ఒకేసారికి రావాలంటే ఏది రాదు కదా. ట్రై చేయండి తప్పకుండా, మీరు కూడా మీ పాపలకి కుట్టగలరు. ఒకసారి మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే బ్లౌజు ఇలా రెడీ అయింది. బ్లౌజ్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ఐరన్ చేసుకోవాలి, ఇంకా నీట్గా వస్తుంది. అలాగే సైడ్లో ఓవర్లాక్ కూడా చేసుకోవాలి. నేను దీనికి ట్యాగ్ కూడా రెడీ చేయడం చూపిస్తానండి. ట్యాగ్ ఉంటే షోల్డర్ లూజు టైట్ అయినా కూడా మనకి అడ్జస్ట్ చేసుకొని సరి చేసుకోవచ్చండి కరెక్ట్గా వచ్చేలాగా. బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది. చూడండి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఇక్కడ ఓవర్లాక్ తర్వాత చేసుకుంటానండి, ఇప్పుడైతే నేను చేయట్లేదు. ట్యాగ్ అనేది నేను రెడీ తీసుకున్నాను. దీంట్లో క్లాత్ ఏమీ మిగలలేదు కదా, ఇలా చిన్న ముక్క మిగిలింటే దీన్ని నేను బెల్ లాగా చేస్తున్నాను. అది 3 లేయర్ బెల్ చేస్తున్నాను. ఈ విధంగా ముందుగా అయితే ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా రఫ్ ఇచ్చుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కూడా రఫ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 బెల్ట్స్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఈ క్లాత్ని తీసుకొని సైజ్ చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక చేసుకున్నామే దాన్నే తీసుకొని, కొంచెం వీడియో అనేది మిస్ అయిపోయిందండి, ఇది కరెక్ట్గా రాలేదు. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 ఇంచులు దీనికి దానికి గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. 2 ఇంచులు చూసుకోవాలి. నేనైతే ఇలా చేతితోనే 2 ఇంచులు పెట్టేసుకొని అక్కడికి ఇలా లాక్కొనేసి చూడండి ఈ విధంగా కొద్దిగా ఈ క్లాత్ని వెనకలికి లాగి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని కుట్టు ఇలా వేసుకునేస్తానండి. ఈ విధంగా మళ్ళీ దీనికి కూడా రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ లేదంటే మనకి అది ఊడిపోతుంది బెల్. ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకోవాలి క్లాత్ని అయితే. చూడండి ఇక్కడ కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేయండి, లేదంటే కింది వైపు బెల్ చేసాం కదా అది కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఇలా ఉల్టా తిప్పుకుంటే మనకు బెల్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా తిప్పుకొని ఈ క్లాత్ని ఇక్కడ డోరీ ఉంది కదా దీన్ని లాక్కోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది బెల్ అనేది. రెండిటిని ఈ విధంగా సీదా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుందండి, క్లాత్ రఫ్గా ఉంది కదా. ఇదే విధంగా ఇంకొకటి కూడా నేను వేసుకునేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ఇది ఎక్కువ పొడవు అనిపిస్తే ఈ విధంగా మళ్ళీ దీన్ని ఉల్టా తిప్పుకొనేసి దీనిపైన కొద్దిగా ఇలా క్లాత్ని చూడండి ఈ విధంగా డోరీని ఈ విధంగా తీసుకొని రఫ్ ఇచ్చుకోండి, ఈజీ అయిపోతుంది. అంటే ఇలా ఎక్కువ అయిన వాళ్ళకి ఎలా అవుతుందో వాళ్ళు దాన్ని ఎలా సరి చేసుకోవాలంటే నేను ఈ విధంగా చూపిస్తున్నాను అంతే. మళ్ళీ దీన్ని సీదా చేసుకోవాలి. చూసారుగా ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మనం నార్మల్గా చూస్తాంగా అలాగొచ్చింది. దీనికి నేను ఇంకో బెల్ కూడా రెడీ చేసుకుంటున్నాను. కనిపిస్తుందా నీట్గా? ఈ విధంగా బెల్ రెడీ అయింది కదా, దీనికి ఇంకొకటి మళ్ళీ వేసుకొని
నేను 3 లేయర్ బెల్ అయితే రెడీ చేశాను చూడండి. ఈ విధంగా వచ్చాయి బెల్స్. ఫైనల్గా అయితే కుట్టేశాను. నాతో చిన్న దుప్పట ఉంటే దుప్పట కూడా దీనికి వేసి రెడీ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో చూడండి. దుప్పట చిన్న పిల్లలకి 2 మీటర్లు తీసుకొని దాంట్లో సగానికి కట్ చేస్తే 2 దుప్పట్లు చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నా కూతురు లంగా ఓణికి నేను తెచ్చాను. అదే దుప్పట వేసి చూపిస్తున్నాను. దీనికైతే ఇది కాదు, దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకోవాలి, లేదంటే ఆపోజిట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది చూడండి. ఈ విధంగా ఉంది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి పాత డ్రెస్సులతో మరిన్ని ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అవి కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.